అందరికీ నమస్తే అండి. మొత్తానికి బాయ్‌కాట్ కాంతార నుంచి అటు తిప్పి, ఇటు తిప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం స్టార్ట్ చేశారండి మెల్లిగా. ఆల్రెడీ ఉదయం పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు తన అభిమానులకి. మీరు కర్ణాటకలో 'ఓజీ' సినిమాని ఏదో చేశారనో, లేదంటే ప్రీమియర్ షో ఆపారనో, బాక్సులు పట్టుకెళ్లారని చెప్పేసనో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని 'కాంతార' సినిమాకి మీరు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని చెప్పేసని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు తన అభిమానులకి. అయినా సరే కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తానే ఉన్నారు. బాయ్‌కాట్ కాంతారా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడేంటంటే కాంతారా సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకొని వెసులుబాటు కల్పించింది. ఒక జియో ఒకటి రిలీజ్ చేసింది. దాని మీద ఇప్పుడు పెద్ద రచ్చ. అలా ఎలా పెంచుతారు అని చెప్పేసి. తీరా పెంచింది ఎంతయ్యా అంటే ఒకసారి చదివినిపిస్తాను చూడండి. కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 75, మల్టీప్లెక్స్‌లో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి. రేపు రాత్రి 10 గంటలకు 'కాంతారా చాప్టర్ 1' సినిమా బెనిఫిట్ షోకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఈ రూ. 75, రూ. 100 అనేది సాధారణంగా ఎక్కడైనా ఉండేదే అది. తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేదంటే తమిళనాడులో కావచ్చు. అది సాధారణ రేటే అది. అదేం పెంపు హైక్ అని చెప్పేసని మనమేం అనవసరం లేదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టికెట్ ధర రూ. 5 నుంచి స్టార్ట్ చేశాడు. 5-20 మధ్యలో. ఒకవేళ ఎవరైనా సరే సినీ పెద్దలు వచ్చి వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిస్తే వీళ్ళు ప్రత్యేకించి ఒక జియో రిలీజ్ చేస్తారు. దాని పరిమితి వచ్చేసి రూ. 250. అంటే రూ. 5 నుంచి రూ. 250 మధ్యలో ఎంతన్నా పెంచుకోవచ్చు. ఆ వెసులుబాటు మాత్రమే కల్పించాడు. సాధారణంగా టికెట్ ధర ఎంత? 5 లేదా రూ. 20. 5-20 మాట. అంతే. ఏంట్రా అంటే సామాన్య ప్రజలకి సినిమా అందుబాటులో ఉండాలి కాబట్టి మేము రూ. 20 టికెట్లకి అమ్మేస్తున్నాం అన్నారు. సో ఇప్పటికీ అదే జీవో. కాబట్టికి ఈ పెంచుకునే వెసులుబాటు కల్పించారు అంతే. నన్ను అడిగితే గనుక ఈ రూ. 75, రూ. 100 పెరిగినట్టా అండి? కాదు కదా! ఇప్పుడు మన సినిమాలకి ఇతర రాష్ట్రాల్లో అదే రేటు పెడితే మీరు ఒప్పుకుంటారా? లేదుగా. మన సినిమాలేమి రూ. 75, రూ. 20, రూ. 5 అక్కడేమి అమ్మట్లేదుగా. కర్ణాటకలో గానీ, తెలంగాణలో కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కానీ. మరి మనకెందుకొచ్చింది ఇక్కడ? అది పెంపేం కాదు. ఊరికే మీరు ఏడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టినందుకు అన్నందుకు ఏదో సామెత ఉంది కదా! మీ ఏడుపుకి అంతు లేదంతే. మనం ఒకటి తీసుకొచ్చేసాం. ఏదో ఆ రకంగా కన్నడ సినిమాలు రాకూడదు, బాయ్‌కాట్ కన్నడ ఫిల్మ్ అంటాడు ఒకడు. ఒకడు బాయ్‌కాట్ కాంతారా అంటాడు. ఎందుకురా అంటే మాట్లాడితే ఇక్కడ ప్రొడ్యూసర్‌లను తిడతారు. వీళ్ళకి సిగ్గు చరవ లేదని చెప్పేసి నేను ఒక పోస్ట్ చదివాను. అసలు తప్పు వాళ్ళది కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్‌లు అనాలని చెప్పేసి. వాళ్ళెందుకంటే వాళ్ళు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు కోట్లల్లో వ్యాపారం చేసుకుంటారు. మనలాగా బికారీల్లాగా ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేయట్లా. వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారక్కడ. మధ్యలో నువ్వు గొడవలు దించుకుంటున్నావు. లేదు రావడానికి రాదు. నువ్వెలాగా చూడవు సినిమా. నీకు సినిమా చూసేంత టైము ఉండదు. అంత ఓపిక ఉండదు. నువ్వెలాగా పోవు. పోక మళ్ళీ మన అభిమాన హీరో ఫోటోలు డీపీలుగా పెట్టుకొని నేను ఆ సినిమాని బాయ్‌కాట్ చేత్తా. పైగా మళ్ళీ ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి. వాళ్ళు చూడరా? ఇప్పుడు కన్నడ అభిమానులు చూడరా? మీరు చేసే ట్రోలింగ్స్ కానీ, ట్రెండింగ్‌లు గాని చూడరా? మహా అయితే వాళ్ళకి సంవత్సరంలో ఈడిస్తంటే 4 సినిమాలు రిలీజ్ అయితే గొప్ప మన దగ్గర. మన తెలుగు భాషలో వాళ్ళ సినిమాలు ఒక 4 సినిమాలు రిలీజ్ అయితే గొప్ప. అది కూడా వాళ్ళిక్కడ రిలీజ్ చేయాలంటే డబ్ చేసి సినిమా పోస్టర్‌లో కూడా తెలుగులోనే ఏత్తారు కదా! మరి మన సినిమాలు అలా ఎయ్యరుగా వాళ్ళక్కడ. మన సినిమాలు నేరుగా మన భాషలోనే లేదంటే ఇంగ్లీష్ టైటిల్‌లోనే అక్కడ పడిపోతా ఉంటాయి అక్కడ. లేదా? మహా అయితే వాళ్ళ సినిమాలు 4 రిలీజ్ అవుతే మన సినిమాలు సంవత్సరానికి తక్కువలో తక్కువ ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతాయి అక్కడ. వాళ్ళయి 4 మనయి 40. అది ఆలోచించట్లా. ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిది ఇంకొక సినిమా ఉంది 'ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పేసి. అప్పుడేం చేస్తారు? అల్లు అర్జున్ గారిది ఒక సినిమా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా ఉంది. మహేష్ బాబు గారిది ఒక సినిమా ఉంది. ఇవాళ మీకు భాష మీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చేసి లేదండి మేము కాంతారా సినిమాని బాయ్‌కాట్ చేస్తామంటే ఆ రోజున మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆళ్ళకి ఇంకా ప్రేమ పుట్టుకొచ్చేస్తది ఆళ్ళకి. అప్పుడు వాళ్ళ సినీ పరిశ్రమ మీద ఇంకా కాస్త ప్రేమ పుట్టుకొచ్చేసి లేదండి మాకిక్కడ ఆడడానికి కుదరదంటే మీలాగా వాళ్ళు ట్రోల్ చేస్తే ఓన్లీ మీ అభిమానులు మాత్రమే చూసేస్తే సినిమాలు హిట్ అయిపోవు కదా! పోతాయా? లాజికల్‌గా మీరు ఆలోచించండి. మీరు చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఎవరైతే అభిమానులు అని చెప్పేసి అని ఉన్నారో కనీసం ఓ పెద్ద హీరోలో ఒక నలుగురు ఐదుగురు తీసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉం? వాళ్ళకి కోట్లల్లో అభిమానులు ఉన్నారు కదా. మీరు చెప్తారు, మేము చెప్పం, కానీ మీరు చెప్పుకుంటారు కదా కోట్లల్లో అభిమానులు ఉన్నారని చెప్పేసి అని. మరి ప్రతి సినిమా కూడా మీ హీరో సినిమా ఎందుకు హిట్ అవ్వట్లేదు? సినిమా రిలీజ్ అయితే కనీసం మీరు చూసినా సరే బడ్జెట్ వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లా? మీరు చూసినంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోవు. ఒకవేళ అలా హిట్ అయిపోయి ఆలపలం అయితే కనుక ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వదు. అవదు కదా. అందరూ చూడాలి, సినిమా బాగుందని చెప్పేసి అని టాక్ రావాలి, అందరూ వెళ్ళాలి, అందరూ సినిమా చూడాలి. అందరూ బాగుందంటే కనుక సినిమా జనం ఇంకా చూడడం మొదలు పెడతారు. అప్పుడు దాన్ని పెట్టిన ఖర్చు బడ్జెట్ అన్నీ కూడా రికవరీ అవుతాయి. ఆ నిర్మాత కాస్త లాభాల్లో ఉంటాడు. ఆ? లేకపోతే నెత్తిన గుడ్డాయి కాదా? మీరు ఏమనుకుంటున్నారంటే ఇంక మన చేపు ఎంతసేపు కూడా మనం ఇక్కడే ఉంటాం కదా. నీకేం తెలుసు బొక్క, నువ్వు 4 ట్వీట్లు వేస్తావు, పక్కన పడుకుంటావు. అందుకే చూడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎన్టీఆర్ గారు మాట్లాడినా, హీరోలు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకి మంచి మంచి సంబంధాలు ఉంటాయి. కన్నడ సినీ పరిశ్రమకైనా సరే అక్కడ ఉన్న సినీ హీరోలతో కూడా మన హీరోలకి మంచి మంచి సంబంధాలు ఉంటాయి, మంచి మంచి పరిచయాలు ఉంటాయి. అంటే అదేం పట్టించుకోవసరం లేదు మనం. లేదు అర్జెంటుగా బాయ్కాట్ కాంతారా దేనికిరా అంటే మమ్మల్ని ఆ రోజు అలా అన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు, ఇంక నీకేం బాధ? పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకేం బాధ? పోనీ వీళ్ళ పక్కన పెట్టేస్తా అంటే అల్లు అర్జున్ ఫోటో పెట్టుకున్నప్పుడు, మహేష్ బాబు గారు ఫోటో పెట్టుకున్నప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోలు పెద్ద పెట్టక తక్కువ, ఒకరిద్దరు అంతేగాని అంతకలేరు. ఎందుకంటే కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారే గెస్ట్. కొంతమంది ఆయన ముసుగుల్లో కూడా ఇక్కడ మళ్ళీ అదొక దరిద్రం. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో పెట్టుకొని కూడా ట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొక దరిద్రం అన్నమాట. రేపొద్దున మీ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి మీకు ఎదురైతే అప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో చేస్తే కన్నడ ఫ్యాన్స్ మన వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు. అన్న మీరు చెప్పింది 100% నిజమన్నా, ఇక్కడ మేము అలా ఎవరిని కూడా వ్యతిరేకించాం. ఆ రోజు ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఇది ఒక ఇష్యూ అయితే వచ్చిందేమో, కానీ సాధారణంగా మేము తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళది చాలా చిన్న పరిశ్రమ. కన్నడ సినీ పరిశ్రమ అనేది చాలా చిన్న పరిశ్రమ. మా అయితే ఎన్ని సినిమాలు తీస్తారండి, ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయండి. వాళ్ళు మెజారిటీ చూసేది మన సినిమాలే ఎక్కువగా. వాళ్ళ సినిమాలు ఉన్నాయి లేకుండా లేదు, వాళ్ళే ఉంటాయి, మనయే చూస్తారు. లేదంటే మొత్తం అంతా మాయే చూసేయాలని చెప్పేసి డామినేషన్ అంటే మనకు పనిచేయదు. కాబట్టి ఏంటంటే మేము ట్రోల్ చేస్తాము, ఆడనివ్వము. ప్రభుత్వం ఎందుకు రేట్లు పెంచింది, రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి ఈ కోడిగుడ్డు మీద ఎక్కడ పీకే లాజిక్లు మానేస్తే బాగుంటుంది. చాలా వరస్ట్గా అనిపించట్లేదా? 5 రూపాయలకి 20 రూపాయలకి టికెట్ ఎక్కడైనా ఉన్నాయా? ఉందా అసలు? సాధారణంగా టికెట్ రేట్ పెంచకపోతే 5 రూపాయలు 20 రూపాయలే కదా. మన నేల 5 రూపాయలు, బాల్కనీ 20 రూపాయలు అనుకుంటా. 20 రూపాయల సినిమా టికెట్ ఏంటండి? ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా. మరి మన సినిమాలకి లేదు గట్ట, మన సినిమాలకి ఏకంగా వేల వేలు పెంచేంగా. దేవరాకు కానీ, పుష్ప 2 కానీ, లేకపోతే వార్ 2 కానీ, హరిహర వీరమల్లుకి అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్గా ఓజీకి అవ్వచ్చు, అన్నిటికీ బాగానే పెంచారుగా. వాటితో పోల్చుకుంటే అది పెంచింది ఏముంది ఇక్కడ? సాధారణ రేటే. 75 రూపాయలు 100 రూపాయలు అసలు పెంచినట్టే కదా నన్ను అడిగితే కనుక. కాబట్టి ఏంటంటే ఈ టికెట్ల విషయంలో మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది.